నేను థియేటర్కి అయితే వచ్చేసాను. ఇంకా కొంతమంది ఉన్నారు చూడండి గైస్, చూడండి మా అత్త చూడండి చూడండి. నేను వీడికి ఫస్ట్ యూట్యూబ్ నేర్పించిన గైస్. అమ్మా మమ్మీ మమ్మీ అమ్మా చూడండి చూడండి. చూడండి చూస్తున్నారు కదా గైస్ ఎలా ఉందో థియేటర్. మీకు నచ్చితే లైక్ చేసుకోండి గైస్. నేను 2 hours తీస్తా గైస్ వీడియో. ఎంజాయ్ పండగ చేసుకోండి గైస్ మీరే కదా. మామా అది చూడండి ఎంత పెద్ద టీవీనో. అది ఓపెన్ అయిపోయి టీవీ. మళ్ళా 2 hours తీస్తా. అదండి ఇదొద్దు. సినిమా క్లోజ్ చేయి పెడతారు. సినిమా వీడియో ఇది ఏమది ఒక సినిమా తీస్తుందో ఎందుకు ఇదంతా వద్దు. సినిమా స్టార్ట్ అయినప్పుడు పెట్టు యాడ్ పాస్ చేయి. మళ్ళీ పెట్టుకుంటూ బ్యాటరీ అయిపోతుంది. కూర్చోండి. ఇంకో 100 రూపాయలు కూర్చోపోయి గొడవ పడి మళ్ళీ వచ్చాయి. దేవాంశ దగ్గర కూర్చోపో. మనం కూర్చోబెట్టుకుంటారా? నీకేమో నాకు అర్థం కాదు బాబు. టీ సిరీస్ మ్యూజిక్.
మా లీడర్ని ఎన్కౌంటర్ చెప్పించి ఎలా నిద్రపోతున్నావు? ఈరోజు మీటింగ్కి బయటికి వస్తున్నావు కదా, పక్కా చంపేస్తా. నీ బర్త్డే డాడీ తెచ్చేస్తావా? అదొండాడ ప్రొజెక్టర్. ఇప్పుడేం చేయాలి? ప్రసాద్, ఓ మై గాడ్, ప్రసాద్ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. ఆ బుయాన్ గాడు నాకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. నేనేమో అలయన్స్ పార్టీ లీడర్ రాజ్పాల్ గాడితో సీక్రెట్ మీటింగ్ కి వెళ్ళాలి, లేదంటే పక్కా రాష్ట్రంలో గవర్నమెంట్ పడిపోతుంది. ఇంతకీ ప్రసాద్ ఎవరు సార్? ఓ, నువ్వు కొత్తగా వచ్చావు కదా, మన శంకరవర ప్రసాద్ గారు. Chief Security Advisor of Nitin Sharma. 20 years of field experience. Intelligence Bureau, Roy Agent, National Security Advisor, what not? He's an all-rounder. నితిన్ శర్మ గారే ఏరికోరి తెచ్చి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పెట్టుకున్నారు. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తాడు. అకాయ్, क्या है? నేను మీ బట్టలతో పాటు నాకు 2 క్లిప్పులు మీ తీసుకెళ్ళిపోయారు, ఇచ్చేయండి. ले लो तुम्हारा 2 क्लिप. అందుకే నీ పెళ్ళాం నిన్ను ఇచ్చి వెళ్ళిపోయింది. क्या बात करता है तुम्हें? క్లిప్పులకి పెళ్ళారికి क्या సంబంధ है? తప్పు చేసిన వాడు అతని చేతికి దొరికితే కోసి కారం పెడతాడు. గుత్తంకే కోసి ఉల్లికారం దట్టించి ఇలా నూనెలో వేయించి తింటే ఉంటది. టేస్ట్ బడ్స్ కి షవర్ చేయించట్లే. ఎంత పెద్ద క్రైమ్ అయినా తుడిచి పాడేస్తాడు. ఒరే ప్రసాద్, మా అన్ని ముళ్ళలు వదలకుండా తుడు. అలాగేనమ్మా. And most importantly, he is cutthroat and stone-hearted. జాలి, దయ, కరుణ ఏవి ఉండవు. అసలు కన్నీళ్ళు ఏంటంటే కూడా కళ్ళకి తెలియవు. నా జీవితం పాడుకున్న చాలు. సౌమ్య నన్ను ఇంకా బాధపెట్టకు. డైవర్స్ ఇచ్చావు, ఇంకా నన్ను సాధించాలా? చెప్పు సౌమ్య, నన్ను సాధిస్తూనే ఉంటావా? సాధిస్తాను, ఇంకా సాధిస్తాను. నిన్ను వదలను. ప్రతిరోజు నువ్వు కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తావు. చూస్తూ ఉండు. వదలకపోతే నేను చూస్తూ ఊరుకోను. విడాకులు ఇచ్చిన మొగుడు ఏం చేస్తాడు? మహా అయితే మేడ మీద బట్టలు ఆరేస్తాడు, ఇల్లు ఉడుస్తాడు, వంట చేస్తాడు, సోఫాలో తాపిగా తల్లితో కూర్చొని ఏడుస్తూ సీరియల్ చూస్తాడు. ఆఫ్ చేసావేంట్రా? లేకపోతే ఏంటమ్మా, మొత్తం ఎలివేషన్ అన్ని సౌమ్యకేనా? కిరణ్ తొక్కిస్తున్నాను. అన్ని నన్ను అన్నట్లుగానే ఉంది. విడాకులు ఇచ్చిన మగాడు మాకు కొన్ని మనోభావాలు ఉంటాయమ్మా, అవి దెబ్బతింటాయి. పాపం కిరణ్ ఇక ఈ సీరియల్ చస్తే చూడు. అలా అంటూనే 334 ఎపిసోడ్స్ చూసావు. అమ్మా 355. అమ్మా టాబ్లెట్స్ టేబుల్ పెట్టాను, కిచెన్ లో కర్రీ ఉంది, టైంకి తిని మందులు వేసుకో, నేను వస్తాను. ప్రసాద్ ఏంటమ్మా? కూర్చో. చెప్పమ్మా. ఇలా బయట సరదాగా ఉండే నువ్వు లోపల కూడా సంతోషంగా ఉంటే చూడాలని ఉందిరా. అమ్మా నువ్వు నాకు మాటిస్తావా? ఏంటి నాన్న? గుంతొంకాయ కూడా చాలా బాగుంది కదా, అది మొత్తం తినే కాస్త ఉంచు, సాయంత్రం వచ్చి తింటా. మళ్ళా మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇంజెక్ట్ ఓకే థియేటర్లో చూసి ఉంటారు. మా జీవితం. గుడ్ మార్నింగ్ సార్. సరే గాయ్స్, నేను పాస్ చేసేస్తా. భుయాంగడ్ వీళ్ళొక పెద్ద తలకాయ నొప్పి గాయ్స్. ఫోన్ చేసి బెదిరించాడు.